1,000,00,000 సినిమాను ఒక ఫ్లాప్ మూవీ కోసం అక్కినేని నాగార్జున గారు వదిలేసుకున్నారు. ఏంటి అని మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే 'కూలీ' మూవీలో నాగార్జున గారు చేసినటువంటి ఆ విలనిజము అయితే మంచిగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. మూవీ అనేది అంత హిట్ కాకపోయినా గానీ, దాంట్లో చేసినటువంటి సైమన్ క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. సో, అయితే అదే సమయంలో నాగార్జున గారికి మరొక ఆఫర్ వచ్చింది. అది ఏది కాదు, ప్రెజెంట్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసినటువంటి 'ధురంధర్'. ఆ 'ధురంధర్' మూవీలో అక్షయ్ ఖన్నా నటించినటువంటి ఆ పాత్ర యాక్చువల్‌గా నాగార్జున గారికి అవకాశంగా వచ్చిందనమాట. బట్ నేను ఆల్రెడీ ఇప్పుడు 'కూలీ' మూవీలో విలన్‌గా చేస్తున్నాను. మళ్ళీ విలన్‌గా అంటే కొంచెం ప్రాబ్లమ్ అయ్యేలాగా ఉందేమో అని ఆలోచించుకొని ఆ మూవీని ఆయన రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ మూవీని రిజెక్ట్ చేయడం వల్ల అది కొన్ని కోట్ల రూపాయల బిజినెస్‌ని కొల్లగొడుతుంది. బాలీవుడ్‌నే శాసిస్తుందనమాట. అయితే 'ధురంధర్' మూవీని ఫస్ట్ పార్ట్‌ని ఎక్కడ, ఎలా చూడాలి? తెలుగులో చూడాలనుకుంటే ఏం చేయాలంటే ఏమీ చేయనవసరం లేదు. ఆ మూవీ యొక్క తెలుగు వర్షన్ కోసం ఎంతోమంది లిటరల్‌గా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతేకాకుండా కొత్త సినిమాలు వస్తున్నాయి, పోతున్నాయి. కానీ 'ధురంధర్' మూవీ మాత్రము ప్రెజెంట్ బుక్ మై షోలో మాత్రం ఇంకా ఇప్పటికి కూడా 25,000 టికెట్స్‌ని సేల్ చేస్తుంది. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ 280 కోట్లకి పర్చేజ్ చేసిందనమాట. ఇది మనకి జనవరి 30వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రచారం కానుంది. దీని థియేట్రికల్ వర్షన్ తెలుగులో అయితే లేదు. సెకండ్ పార్ట్ మాత్రం మనకి మార్చి 19న రిలీజ్ చేయనున్నారు. సో, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈలోపు జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో మనకి 'ధురంధర్' మూవీ అనేది తెలుగులో ప్లే అవుతుంది. సో, చూసేయండి. సో, తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 'సలార్ 2'. యెస్. 'సలార్ 2' పార్ట్ నుంచి టీజర్ గాని, గ్లింప్స్ గాని ఏదైనా సరే ఒకటి మనకి రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కావచ్చు అనే సమాచారం అయితే ప్రెజెంట్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ ఇయర్ వచ్చినటువంటి 'రాజసాబ్' మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా గానీ ప్రభాస్ యొక్క క్రేజ్ ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదు. సో, ఇప్పుడు అందరి దృష్టి కూడా 'సలార్ పార్ట్ 2' శౌర్యంగా తెగ మీదైతే పడిందని చెప్పాలి. సో, మూవీ నుంచి అప్డేట్ అయితే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా ఉంటుంది అని అనుకుంటున్నారు. బట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఏమీ రాలేదు. వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసి అనిల్ రావిపూడి యొక్క నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది, ఏంటి అనేది దాని మీద అయితే సస్పెన్స్ అయితే జరుగుతూ ఉంది. ప్రెజెంట్ చిరంజీవి గారి యొక్క 'మనశంకర వరప్రసాద్' మూవీ కోట్లు కోట్లు కొల్లగొడుతుంది. సో, ఈ మూవ్‌మెంట్‌ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత మూవీ వెంకటేష్ బాబుతో చేస్తాము అనుకున్నారు. కానీ ఆయనతో ఇప్పుడల్లా మూవీ జరిగే అవకాశం అయితే లేదు అని తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన బాలకృష్ణ సైడ్‌కి మొగ్గు చూపుతున్నారు. సో, నెక్స్ట్ మూవీ బాలకృష్ణ గారితోనే ఉంటుందని అనుకుంటున్నారు. సో, ఇదైతే హాట్ టాపిక్‌గా మారింది టాలీవుడ్‌లో. సో, వెయిట్ చేద్దాము. నెక్స్ట్ మూవీ ఎవరితో ఉంటుంది ఏంటనేది అధికారిక ప్రకటన వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను. 'హనీతో' ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తా అంటున్న నవీన్ చంద్ర. యెస్. 'హనీ' అనే మూవీ మనకి రీసెంట్‌గా టీజర్ అయితే రిలీజ్ చేశారు. సో, దీనిలో నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే మామూలుగా లేదు. ఇది ఒక మూఢనమ్మకాలు, కొన్ని పాతకాలపు విషయాల మీద జరిగినటువంటి ఇదొక రియల్ స్టోరీ అన్నమాట. సో, దీని ఆధారంగా బేస్ అయితే తీశారు. సో, నవీన్ చంద్ర అలాగే దివ్య పిల్లై ఈ మూవీలో నటించారు. సో, ఈ మూవీ అనేది మనకి ఫిబ్రవరి 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలైతే సిద్ధం చేస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా అంధవిశ్వాసంతో, మూఢనమ్మకాలతో ఈ చిత్రాన్ని అయితే నిర్మించడం జరిగిందని టీమ్ అయితే చెబుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దానిలో రాశి ఖన్నా యాక్ట్ చేస్తున్నారు అనమాట. రాశి ఖన్నాతో పాటు ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో, ముందుగా చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీని అక్షయ్ కుమార్ హిందీలో రీమేక్ చేస్తున్నారు. మన తెలుగులో నటిస్తుంది మీనాక్షి చౌదరి పాత్రలో రాశి ఖన్నా నటిస్తుంది. అలాగే తన భార్య క్యారెక్టర్ చేసినటువంటి పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు అనమాట. సో, ఈ మూవీ అయితే హిందీలో రీమేక్ అవుతుంది. 'చీకట్లో' అనే క్రైమ్ థ్రిల్లర్‌తో పిచ్చెక్కించడానికి మన అక్కినేని అమెజాన్ ప్రైమ్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. అన్ని భాషల్లో, తెలుగు, హిందీ అన్ని భాషల్లో కూడా ఈ మూవీ అయితే రాబోతుంది. సో, శోభితా ధుళిపాల నటించినటువంటి ఈ మూవీ థియేటర్‌లకి అయితే రిలీజ్ లేదు. బట్ మన స్ట్రీమింగ్ అయితే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నాం. అది కూడా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో వస్తుందన్నమాట. సో, ట్రైలర్ అయితే నేను చూసాను. చాలా అంటే చాలా బాగుంది. చాలా సస్పెన్స్‌గా కూడా ఉంది. సో, పక్కా హిట్ కొట్టేలాగానే ఉందని అనుకుంటున్నారు అందరూ. చూద్దాం ఏమవుతుందనేది. ఇంకొక విషయం ఏంటంటే విశ్వక్ సేన్ నటిస్తున్నటువంటి 'ఫంకీ' మూవీ కూడా ప్రెజెంట్ అయితే రిలీజ్ తేదీని ఖరారు చేశారు. అది కూడా ఫిబ్రవరి 13గా. బట్ అది చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతి సినిమాలన్నీ వచ్చేసి కూడా సంక్రాంతికి అయిపోయి ఇప్పుడు ఈ మధ్యలో కొంత గ్యాప్ ఏర్పడింది. అయితే ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ వారంలో తరుణ్ భాస్కర్ హీరో నటించినటువంటి 'ఓం శాంతి శాంతి శాంతి' మూవీ తప్ప మరొక మూవీస్ అయితే లేవు. సో, ఈ అవకాశాన్ని ఫంకీ యొక్క మూవీ టీము దొరికిందిలే ఛాన్స్ అన్నట్టుగా తీసుకొని ఈ మూవీని ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో అంటే 13వ తేదీ లోపు వచ్చే విధంగా రిలీజ్‌కి ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట. చూడాలి ఏమవుతుందనేది. ఫంకీ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసు కదా! ఈ అనుదీప్. అనుదీప్ గారు ఈ మూవీకి డైరెక్ట్ చేశారన్నమాట. సో, ఇంకోటేంటంటే ఈ 'ఫంకీ' అనే మూవీ మన విశ్వక్షేణ్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే టైంలో వచ్చినటువంటి 'ఏదా' మూవీ వల్ల ఆయన చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. దానివల్ల చాలా అంటే చాలా ఘోరమైన క్రిటిక్స్ నుంచి గాని, రివ్యూస్ నుంచి ఘోరమైన కామెంట్స్ అయితే వచ్చాయి. కంపల్సరీగా ఈ మూవీ అయితే ఆయనకి హిట్ కావాల్సిందే. సో, హిట్ కొట్టాల్సిందే. ఎన్టీఆర్ గారు 'దండోర' మూవీ చూసి చాలా బాగుందని చెప్పేసి అన్నారనమాట. ఎందుకంటే యాక్చువల్‌గా మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద యాక్టర్స్ గాని నార్మల్‌గా వీళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మధ్య రీసెంట్ కాలంలో చూసినటువంటి 'దండోర' మూవీ నాకు చాలా బాగా అనిపించింది. దాంట్లో గొప్ప యాక్టింగ్ చేశారు శివాజీ గారు, అలాగే నవదీప్, బిందు వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా నటించారు అందరూ అని చెప్పేసి 'దండోర' మూవీ టీమ్‌పై మన జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రశంసలు కురిపించారనమాట. అది కూడా ప్రెజెంట్ ఈ వీక్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
నిధి అగర్వాల్ మీద కావాలని కుట్రలు చేస్తామని చెప్పేసి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. యాక్చువల్‌గా ఈ మధ్య వచ్చినటువంటి 'హరిహర వీరమల్లు', 'రాజసాబ్' మూవీలతో చాలా అంటే చాలా బిజీగా ఉన్న నిధి అగర్వాల్ ఒక నార్మల్ ఇంటర్వ్యూ ఇచ్చిన టైంలో తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని ఎంతో కష్టపడితే గాని ఇక్కడికి రాలేము. అలాంటిది నన్ను కావాలని తను మీద వచ్చినటువంటి చాలా ట్రోల్స్‌కి నేను గురవుతున్నాను. నా మీద పని కట్టుకొని మరి నన్ను బ్యాచ్ చేయాలని చూస్తున్నారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి ఇలా చేస్తున్నారు. ఒక అమ్మాయి ఎదిగి ఇక్కడ దాకా రావడానికి చాలా కష్టపడ్డాను, ఏమేం పడ్డానో నాకు తెలుసని తను చెప్పుకుంటూ వచ్చింది. సో ఎందుకు చేస్తున్నారో ఏంటో మనకైతే తెలీదు. మరొకసారి అనే మూవీ అయితే కొత్త మూవీ రాబోతుంది. ఇది ఒక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. సో ఈ మూవీని అత్యంత ఎత్తైన ప్లేస్‌లో చిత్రీకరణ చేశారు. అది కూడా టిబెట్ పర్వతం మీద ప్లేస్‌లో దాని షూటింగ్ అనేది కొంత భాగం అయితే అక్కడ షూట్ చేయడం జరిగింది. సో ఇది ఒక అరుదైన రికార్డుగా దీన్ని గుర్తించారనమాట. మరొకసారి మూవీలో మనం యాడ్ చేసినటువంటి నరేష్ అగస్త్య అలాగే సంజన సారథి. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుంది అనమాట. ఇది ఒక లవ్ అండ్ ఫీల్ రొమాంటిక్ ఫిలిం. సో దీనికి సంబంధించినటువంటి డియా వర్క్స్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నాయి. దీని యొక్క రిలీజ్ డేట్ ని ఇంకా ఫిక్స్ చేయలేదు, ముందు రోజుల్లో చెప్తారు. ఇదండి ఇవాళ న్యూస్. సో మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మీకు వీక్లీ ఒక పెద్ద వీడియోస్ లో దాదాపు ఆ వీక్ సంబంధించినటువంటి అన్ని లేటెస్ట్ న్యూస్ మొత్తాన్ని కూడా నేను కవర్ చేయడానికి చూస్తాను. సో ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుంది.